నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. శరీరానికి వ్యాయామం ముఖ్యమని అందరూ అంటూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా అందుకోసం సమయం కేటాయించడం అంటే మాత్రం తీరిక లేదని చెప్తూ ఉంటారు. కానీ వ్యాయామం లేని శరీరానికి బద్ధకం వచ్చేస్తుంది. సోమరితనం వల్ల ఉబకాయం రావచ్చు. షుగర్, బీపీ వంటి జబ్బులు కూడా తక్కువ వయసులోనే వస్తాయి. నేడు నగరాల్లో ఉంటున్న స్త్రీలు వ్యాయామం చేయకపోవడం వల్ల మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వీటికో చక్కని పరిష్కారం ఉంది. ప్రతిరోజు వ్యక్తిగత పనులతో పాటు ఇంటి పనులు మీరే చక్కబెట్టడం వల్ల శరీరంలోని కొన్ని క్యాలరీల కొవ్వు కరిగిపోతుంది. దాంతో మీరు వ్యాయామం చేసినట్లే అవుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అలాంటి సులభమైన వ్యాయామంతో కూడిన పనుల గురించి చెప్పుకుందాం. ముందుగా మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. సొగసు చూడతర్మా కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈనాటి మన సొగసు చూడతర్మా కార్యక్రమానికి ఒక సఖీ కాల్ చేశారు. తన పేరు సుధా. మరి సుధా ఎటువంటి లుక్ ని కోరుకుంటున్నారో ఆమెను అడిగి తెలుసుకుందాం. హాయ్ సుధా. హాయ్. ఎలా ఉన్నావు? సూపర్. సో సుధా, ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. ఓకే. సో ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఇక్కడే షాపునగర్ నుంచి వస్తున్నా. ఓకే, ఫైన్. సో మరి సుధా, మరి ఈ రోజు నువ్వు ఎటువంటి లుక్ ను కోరుకుంటున్నావు? నాకు కాలేజ్లో ఈవెంట్ ఉంది, ఫ్రెషర్స్ ఈవెంట్. సో ఐ వాంట్ ట్రెడిషనల్ లుక్. ఓకే. సో ఫ్రెషర్స్, ఇప్పుడే కాలేజ్లు అన్ని కొత్తగా స్టార్ట్ అయ్యే ఫ్రెషర్స్, సీనియర్స్ ని మీటింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెషర్స్ లో ఏంటి, ట్రెడిషనల్ లుక్ లో రావాలా? థీమ్ అదా? ఓకే. సో మరి మీ ఫ్రెషర్స్ కి థీమ్ కి తగ్గట్టు నువ్వు ట్రెడిషనల్ లుక్ లో రెడీ అవ్వాలనుకుంటున్నావు. మరి నువ్వు ఎప్పుడు కూడా నార్మల్ జీన్స్, క్యాజువల్ వేర్ లో ఉంటూ ఉంటావు ఎక్కువగా. ఎప్పుడైనా రెడీ అయ్యేవా ట్రెడిషనల్ లో? చాలా సార్లు, అంటే ఫెస్టివల్స్ కి నార్మల్ గా. ఓకే. సో ఈసారి ఏంటంటే ఫ్రెషర్స్ కాబట్టి ట్రెడిషనల్ లుక్ లోనే కొంచెం పార్టీ గ్రాండ్ లుక్ కావాలన్నమాట. మరి నీ లుక్ కోసం మనం వచ్చేసాం సుచిత్ర పైప్ లైన్ రోడ్ లో ఉన్న ప్రిన్సెస్ బ్యూటీ పార్లర్ కి. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ ప్రియా గారు. మరి సుధాకి ఎటువంటి మేకప్ సూట్ అవుతుంది, ఎటువంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుంది, అండ్ అలానే డ్రెస్సింగ్ ఎలా ఇస్తారు అనేది ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రియా గారు. నమస్తే సంయుక్త. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. తన పేరు సుధా. ఓకే. హాయ్. హాయ్. సో మరి సుధా ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తన కాలేజ్ లో ఫ్రెషర్స్ పార్టీ ఉంది. సో ఫ్రెషర్స్ కి థీమ్ ట్రెడిషనల్. ఓకే. సో ట్రెడిషనల్ లోనే కొంచెం గ్రాండ్ లుక్ కోరుకుంటుంది. సో మరి మీరు ఇచ్చే సజెషన్? ఓకే, తప్పకుండా. తను చూడడానికి చాలా మోడర్న్ గా ఉన్నారు కదా. ఇప్పుడు మనము ట్రెడిషనల్ గా అంటే ఇప్పుడు పిల్లలకైతే లంగా ఓణీలు బాగుంటాయి. అవును. మనం చూడడానికి ఫెయిర్ గా అంతా బాగున్నారు, కానీ కొంచెం లైట్ గా పింపుల్స్ అవి ఉన్నాయి. అవును. మేకప్ లో అవన్నీ కవర్ చేద్దాము. ఓకే. హెయిర్ కూడా తనది లాంగ్ ఉంది. అవును. లీవ్ చేయడం కంటే ట్రెడిషనల్ లుక్ కాబట్టి ముందు పఫ్ పెట్టేసి బ్యాక్ ఫిష్ టైల్ అది వేసేద్దాము, బాగుంటుంది. ఓకే. ఓకే. సో మరి డ్రెస్సింగ్ లంగా ఓణీ. తను ఫేర్ గానే ఉంది కాబట్టి మేకప్ అంతా నేచురల్ గా మనం వెళ్తూ చక్కగా ఫ్రంట్ అంతా పఫ్ పెట్టేసి వెనక ఒక బ్రేడ్ లాగా వేస్తున్నాం, ఫిష్ బ్రేడ్. ఓకే, హాఫ్ సారీ. సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఓకే, తప్పకుండా. తనకి ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ముందు తను బయట నుండి వచ్చారు కదా, ఫస్ట్ మనం క్లీన్జింగ్ చేసుకుందాము. ఓకే. క్లీన్జింగ్ చేసుకున్నాక ఫౌండేషన్, తర్వాత కాంపాక్ట్, నెక్స్ట్ తర్వాత. ఓకే. సో ఫస్ట్ అయితే బేస్ వరకు కంప్లీట్ చేస్తారు. ఏవైతే తనకి పింపుల్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కవర్ చేస్తారు బేస్ తో. అంటే ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకుంటాం యాజ్ యూజువల్, క్లీన్ చేసుకోవడానికి. తర్వాత కాంపాక్ట్ తో సెట్ చేస్తారు. అవునండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, తప్ప. సంయుక్త, ఇప్పుడు బేస్ కంప్లీట్ అయిపోయింది, చూడండి ఒకసారి. ఓకే. బేస్ అంతా అంటే చక్కగా ఈవెంట్ అని వచ్చేసింది. తనకి ఇక్కడ ఎక్కడైతే అంటే ఇక్కడంతా కూడా పిగ్మెంటేషన్ ఉండింది, పింపుల్స్ అంతా కూడా అంతా కూడా చక్కగా కవర్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఐ మేకప్ అండి? అవునండి. నెక్స్ట్ ఐ షేడ్స్, తన డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలాగా ఐ షేడ్స్, మస్కారా, ఐ లైనర్, కాజల్, ఐబ్రోస్ వరకు. సో ఐ మేకప్ అంతా ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. ఓకే.
సంయుక్త ఐ మేకప్ కంప్లీట్ అయిపోయిందండి, చూడండి ఒకసారి. సో ఐ మేకప్ అంతా చక్కగా కంప్లీట్ అయిపోయింది. న్యాచురల్ గా పెట్టారు, మరి హాఫ్ సారీ మీద డబుల్ షేడ్ అది ఇది గాడీగా మరి కోజీగా లేకుండా. అవును. సో చక్కగా న్యాచురల్ గా ఉంది. సో ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లిప్ మేకప్. లిప్ మేకప్ ఇంకా బ్లష్ ఆన్. ఓకే ఫైన్. సో ఫైనల్ లిప్ మేకప్ ఇంకా బ్లష్ ఆన్ వేసేసుకుంటే మన మేకప్ కంప్లీట్ అవుతుంది. ఓకే స్టార్ట్. సంయుక్త మేకప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, చూడండి ఒకసారి. ఓకే. సో అంటే న్యాచురల్ గా రెడ్ లిప్స్టిక్ ఇంకా బ్లష్ ఆన్ కూడా చాలా లైట్ గా వేశారు, అంటే తన డీటెయిల్స్ తెలియడం కోసం. మంచి షార్ప్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. సో మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ స్టైల్ అండి. మనం అనుకున్నట్టుగా ఫ్రంట్ అంతా పఫ్ పెట్టేసి ఫ్రెంచ్ బ్రెడ్ వేస్తారా? అవునండి. ఓకే ఫైన్. సో మరి హెయిర్ స్టైల్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, తప్పకుండా. సంయుక్త ఇప్పుడు మేకప్ మొత్తం కంప్లీట్ అయింది, హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయింది. ఒకసారి మీరు తీసుకొచ్చినప్పుడు ఎలా ఉందో సుధా, ఇప్పుడు ఎలా ఉందో చూసి చెప్పండి. సో నిజంగా అంటే ఇంకా డ్రెస్ చేంజ్ కూడా ఇంకా అవ్వలేదు. మేకప్ ఇంకా హెయిర్ స్టైల్ అంటే తను అనుకున్న విధంగా ట్రెడిషనల్ లుక్. చక్కగా తనకి లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి ఎక్స్టెన్షన్ కూడా పెట్టని అవసరం లేదు. అవునండి. హ్యాపీగా జడ వేశారు, ఫ్రెష్ బెడ్ వేశారు, అండ్ అలానే ఫ్రంట్ అంతా ప్యాకింగ్ చేసి. సో ఇంకా ఆర్నమెంట్స్ కూడా పెడతాం కదా మనం? అవునండి, పెడతాం. డ్రెస్సింగ్ తో పాటు హాఫ్ సారీ వేసేసి ఆర్నమెంట్స్ పెడతారు కదా? అవును, పెడతాం. ఓకే. సో మరి సుధా, డ్రెస్ చేంజ్ కి రెడీనా? డ్రెస్ చేంజ్. ఇప్పుడు మొత్తం మేకప్, హెయిర్ స్టైల్, డ్రెస్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ప్రియా గారు నిజంగా చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. సో తను ఫస్ట్ ఒక క్యాజువల్ లుక్ లో, అంటే తను రోజు కాలేజ్ కి ఏ విధంగా వెళ్తుంది ఆ లుక్ లో వచ్చింది. సో తను అనుకున్నట్టుగా ట్రెడిషనల్ లోనే కొంచెం గ్రాండియర్ లుక్. సో అదే విధంగా తన ఆర్నమెంట్స్ అవనియండి, డ్రెస్సింగ్ అవనియండి చాలా బాగా సెట్ అయింది. ఇంకా తను ఫేర్ ఉంది కాబట్టి గ్రీన్ ఇంకా రెడ్ కలర్ అనేది తనకి ఇంకా కాంప్లిమెంట్ చేస్తాం. అవునండి. అండ్ మేకప్ విషయానికి వస్తే కూడా చాలా న్యాచురల్ గా మనం అన్ని కూడా న్యాచురల్ కలర్స్, పింక్, రెడ్ లిప్స్టిక్, పింక్ బ్లష్ ఆన్. సో చక్కగా బేస్ కూడా చాలా లైట్ గా చేసుకున్నాము. తనకి తగ్గట్టు హెయిర్ స్టైల్ కూడా చూసుకున్నట్టయితే తనకు లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి చక్కగా ఒక సింపుల్ గా ఫిష్ బ్రైడ్ వేసేసి వదిలేసాం. చాలా చాలా క్యూట్ గా, చాలా నీట్ గా ఒక తెలుగు అమ్మాయి లాగా అనిపిస్తుంది చక్కగా. సో మరి ఇంత మంచి లుక్ తను అనుకున్న విధంగా, మేము అనుకున్న విధంగా ఇంత మంచి లుక్ తెప్పించినందుకు ధన్యవాదాలు ప్రియా గారు. ధన్యవాదాలు. ఓకే సుధా, మరి నువ్వు చెప్పాలి, నువ్వు హ్యాపీనా కాదా? చాలా హ్యాపీ అండి, చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది. నాది నాకే అర్థమవుతుంది. ఓకే, చాలా బాగా అనిపించింది. సో ఇంత ముందు కూడా అంటే ఫెస్టివల్స్ కి, పెళ్ళిళ్ళకి వాటికి రెడీ ఉంటావు రెడీ. సో అప్పటికి ఇప్పటికి నీకు డిఫరెన్స్ అనిపించింది? చాలా డిఫరెన్స్ ఉంది. ఇట్స్ ఏ న్యూ లుక్ అన్నమాట. ఓకే. సో మనం జనరల్ గా ఇంట్లో చేసుకునే మేకప్ అది నార్మల్ గా జస్ట్ లైన్, కాజల్ అని పెట్టుకుంటుంటాం. కానీ ఇక్కడ ఈ మేకప్ అవనియండి, ఆ హెయిర్ స్టైల్ అవనియండి, చాలా మంచి లుక్, అసలు చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మరి ఫ్రెషర్స్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ నువ్వే ఉంటావేమో కదా? సో మొత్తానికి హ్యాపీ? చాలా హ్యాపీ. సకులు చూసారు కదండి, ఈ రోజు సుధా తను కోరుకున్న లుక్ ని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్స్ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేయండి. మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. సో ఇదండి నాటి సొగసు చూడతరమా. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వ్యాయామంలో ముఖ్యమైన వ్యాయామం నడక. ఎంత దూరం నడిస్తే అంత మంచిదంట. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఉదయాన్నే నిద్రలేచి పార్కుకో, ఏ ఖాళీ స్థలానికో వెళ్లాల్సిన పని లేదు. ఇంటికి మెట్లు ఉంటే ఎక్కి దిగడం అలవాటు చేసుకోవాలి. మీరు ఉద్యోగం చేస్తుంటే బస్ స్టేషన్కు ఇంటి నుంచి నడిచి వెళ్ళాలి. కార్యాలయంలో కూడా సమయం దొరికితే నడవడం మంచిది. ఇంట్లో నుంచి ఏవైనా చిన్న చిన్న పనుల కోసం దగ్గరలో ఉన్న దుకాణాలకు, స్నేహితుల ఇళ్లకు వెళ్లాల్సి వస్తే వాహనాన్ని వాడకూడదు, నడిచి వెళ్లి రావాలి. చిన్న చిన్న దూరాలు నడవడం వల్ల శరీరంలో ఉండే కొన్ని క్యాలరీల శక్తి ఇట్టే ఖర్చయిపోతుంది. ఉదయాన్నే నడక కోసం సమయాన్ని వృధా చేసుకోనక్కర్లేదు.
ఆపై నడక వల్ల రక్తపోటు రాదు. సరే, మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, మీ సఖి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది మంజీరా గారు. సకులు రాసే సమస్యలకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మరికొన్ని విషయాలు మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నామ్మా. ఓకే మేడం, ఎప్పట్లాగా ఒక సఖి లెటర్ రాశారు, చదవనా? చదవండమ్మా. నమస్తే మేడం, నేను ఈ లెటర్ ని వైజాగ్ నుంచి రాస్తున్నాను. నా పేరు చందన. నేను బ్యూటీ పార్లర్ నడుపుతున్నాను. నేను పెంట్ హౌస్ లో ఉంటున్నాను. మా ఓనర్ నా పోర్షన్ మాత్రం సేల్ పెడితే నా బిజినెస్ పోతుందని నేనే కొనుక్కున్నాను. కానీ ఆయన ఆ విషయం మర్చిపోయి తాగి వచ్చి ఖాళీ చేయమని గొడవ పెడుతున్నాడు. మరి దీనికి పరిష్కారం ఉందా? నేనేం చేయాలి అంటూ అడుగుతున్నారు మేడం. ఏంటంటే అమ్మా, దీంట్లో సివిల్ వేసుకోవచ్చు, క్రిమినల్ వేసుకోవచ్చు. అయితే ఓనర్ తాగొచ్చి గొడవ చేస్తున్నారు అనేది తన ప్రాబ్లమ్. అయితే జనరల్ గా ఎవరైనా గానీ అంటే సేల్ చేసేసాక తను ఓనర్ అయిపోతుంది. మేబీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే లైక్ ఆయన నైబర్ అన్న అయ్యి ఉండాలి. పెంట్ హౌస్ కాబట్టి పక్కన వీళ్ళు కింద ఉంటారు కాబట్టి నైబర్ స్టేటస్ ఇప్పుడు ఉన్నది ఆయనకి. సో నైబర్ స్టేటస్ ఒకటిను ఆయన ఓనర్ అనేది మర్చిపోవాలి. సో ఆయన మేబీ ఆ తాగొచ్చి ఇంకా అమ్మలేదు అన్న అంటే అమ్మలేదు భ్రమలో అంటే తనదే అన్నట్టు ఆ భ్రమలో ఉండుంటారు. సో ఇక్కడ ఏంటంటే పొజిషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిజిస్ట్రేషన్. ఒక్కసారి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేసాక ఆ ఓనర్షిప్ రైట్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో పొజిషన్ అనేది ఇంపార్టెంట్. ఆ ఓనర్షిప్ కాకుండా తన పొజిషన్ లో ముందు నుంచి టెనెంట్ ఉంటుంది. నౌ షీ బికేమ్ ఓనర్. సో అయితే ఇప్పుడు పొజిషన్ కూడా తనకే ఉంది కాబట్టి తను ఇంజంక్షన్ ఆర్డర్ అనేది సివిల్ కేసు వేసుకోవచ్చు. అలాగే ఈయన తాగి ఒక మొగాయన ప్యారలల్ మీద న్యూసెన్స్ చేస్తున్నాడు కాబట్టి పోలీస్ స్టేషన్ లో ఇమీడియట్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు. పొజిషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అమ్మా, తను భయపడాల్సిన అవసరం లేదు. ఓనర్షిప్ లేకపోయినా గానీ ఈవెన్ ఆ పొజిషన్ ఉన్న ఏ వ్యక్తి కూడా ఓన్లీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానే ఎవిక్ట్ చేయగలము. కోర్ట్ త్రూ కాకుండా ఎవిక్షన్ అనేది చేయటం కష్టము. సో తను ఎవిక్షన్ అనేది ఆయన న్యూసెన్స్ చేస్తున్నాడు, తన పొజిషన్ కి ప్రాబ్లం ఉండదు, ఓనర్షిప్ కి అంతకన్నా ప్రాబ్లం ఉండదు. తను చేయాల్సిన ఇదేంటంటే ఫస్ట్ వెళ్ళిపోయి ఇమీడియట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి. నాట్ టు ఇంటర్ఫియర్ అని ఒక ఇంజంక్షన్ ఆర్డర్ చేసుకోవాలి, వచ్చేస్తుంది. ఎందుకంటే అమ్మా, ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చే ముందు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి. అంటే మన ఓనర్షిప్ చూపించాలి, మనం పొజిషన్ చూపించాలి. సో ఇమీడియట్ గా తనకు ఆర్డర్ కోర్ట్ గ్రాంట్ చేస్తారు. అంటే నాట్ టు ఇంటర్ఫియర్. తను చేస్తున్నప్పుడు ఏదైనా వాళ్ళ వర్క్ లో ఉన్నప్పుడు కానీ లేదా ఈవెన్ ఆడ్ అవర్స్ లో కానీ వచ్చి ఇచ్చేస్తున్నప్పుడు నాట్ టు ఇంటర్ఫియర్ అంటే తను వచ్చి తను ఏదైతే ఉంటుందో అందులోకి రానియకుండా ఆర్డర్ తీసుకోవచ్చు. సో ఆయన అక్కడతో కర్టైల్ అయిపోతాడు. అయిపోయి కూడా ఆ తాగిన ఇదిలో గనక అంటే తన తెలియదు కదా, తాగిన మనిషికి ఏం తెలుస్తుంది, కోర్ట్ ఆర్డర్ తెలీదు, ఏం తెలీదు. సో అలాంటప్పుడు తను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చమ్మా. ఒక లేడీగా పోలీస్ స్టేషన్ లో ఓనర్ మీద కంప్లైంట్ ఇస్తే గనక సో వాళ్ళు ఇమీడియట్ గా తన మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మేడం, అంటే ఇక్కడ ఈమె పరిస్థితి ఏంటంటే పార్లర్ నడుపుతూ ఉంది. పార్లర్ అంటే బిజినెస్ కదా, వస్తూ పోతూ ఉంటారు, భయపడుతూ ఉండొచ్చు. అంటే కేసు, పోలీసులు ఇవంటి భయపడుతూ ఉండొచ్చు. కానీ ఇది తాగి వచ్చి గొడవ పడుతున్నారు కాబట్టి అక్కడ కూడా బిజినెస్ లాస్ అవుతుంది. మరి అలాంటప్పుడు తన పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా తీసుకోవచ్చా? తీసుకోవచ్చమ్మా. జనరల్ గా ఏంటంటే ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్ గా బ్యూటీ పార్లర్ నడుపుతుంది. తను ఎందుకు కొనుక్కుంది ఆ ఇల్లు కూడా లైక్ ఒక పోర్షన్ తనకి అది కలిసి వచ్చింది కాబట్టి ఈ మేబీ వీళ్ళు కూడా వాళ్ళ మనీ ప్రాబ్లమ్స్ ఏదో సేల్ చేసేసారు. అంతేగాని మళ్ళీ వచ్చి ఇప్పుడు న్యూసెన్స్ చేసి అది నా ఇల్లు అంటే గనక అవదు. డెఫినెట్ గా ఒక లేడీగా పోలీస్ స్టేషన్ అంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఉంటుందమ్మా. తన ఏ ఏరియాకి సంబంధించింది ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ వాళ్ళ ఏరియాకి 2 స్టేషన్స్ ఉంటాయి. మళ్ళీ అంటే జ్యూరిడిక్షన్ పాయింట్ ఉంటుంది. సో తన కన్సర్న్ ఏరియా అంటే నియర్ బై పోలీస్ స్టేషన్ లో వెళ్ళిపోయి ఇచ్చేసి ఇలా న్యూసెన్స్ చేస్తుంది అని కూడా ఆపొచ్చు. అంటే అట్లీస్ట్ పోలీస్ ప్రొటెక్షన్ తప్పకుండా ఇస్తారు. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు తన సివిల్ కేసులో రెమెడీ ఏంటి, సివిల్ రెమెడీ అనేది ఇంజంక్షన్ ఆర్డర్, నాట్ టు ఇంటర్ఫియర్. అక్కడతో ఆయన మళ్ళీ ఇంటర్ఫియర్ అనేది ఆగిపోతుంది. అంటే ప్యారలల్ లోకి రానివ్వకుండా ఉంటుంది. ఒకవేళ ఆ ఇంజంక్షన్ ఆర్డర్ తాగిన ఇదిలో ఇంజంక్షన్ ఏంటి వెళ్ళిపోతాను అన్నప్పుడు
అది పోలీస్ స్టేషన్ ముందు పెట్టి నాకు ఈ ఆర్డర్ కోర్టు గ్రాంట్ చేశారు, అయినా కానీ ఇంటర్ఫియర్ అవుతున్నారు ఈ ఇదిలో అన్నప్పుడు వాళ్ళు డెఫినెట్ గా పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఇస్తారమ్మా. సో అట్లా కొన్నాళ్ళు చేశాక వాళ్ళకి ఆ భయం అనేది వస్తుంది పోలీస్ ఆఫీషియల్స్ ని చూసినప్పుడు. సో తన ప్యారలల్ అనేది రెగ్యులర్ గా రన్ చేసుకోవచ్చు, ఆ ప్యారలల్ ఆర్ వాట్ ఎవర్ బిజినెస్. ఎందుకంటే ఇలాంటి జనరల్ గా జరుగుతున్నప్పుడు అమ్మ రొటీన్ బిజినెస్ కి ఏది ఎఫెక్ట్ అయినా కానీ వాళ్ళకి లాస్ అనేది అవుతుంది. అందులో ఒక్కొక్కసారి ఈవెన్ రెప్యుటేషన్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పక్కన లేడీస్ అలాంటి ప్లేసెస్ కి రావాలన్నా కానీ భయపడతారు. అంటే ఇలా చేస్తున్నప్పుడు మన రొటీన్ లో రెగ్యులర్ గా ఒక సరౌండింగ్స్ చూస్తారు. జనరల్ మనం ఈవెన్ ఉండటానికి చూసినప్పుడే ఆ సరౌండింగ్ ఏరియా చూస్తాము, ఆ వచ్చే మనుషుల్ని చూస్తాం. సో అలాంటప్పుడు ఇలా తాగి చేస్తున్నప్పుడు ఇంకా ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో తను ఇమీడియట్ చేయాల్సిన ఈ 2 రెమెడీస్ తీసుకుంటే తనకు పర్ఫెక్ట్ గా ఉంటుందమ్మా. మేడం సివిల్ కేసు అని చెప్పారు కదా మేడం, ఇలాంటి టైంలో వీళ్ళకి ఇచ్చే డాక్యుమెంట్స్ ఏవైతే రిజిస్ట్రేషన్ అప్పుడు రాసుకున్నారో తన పేరు పైన, ఆ డాక్యుమెంట్స్ అన్ని పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందా మేడం? అంటే ఇప్పుడు సివిల్ కేసు వెయ్యాలన్నా కానీ అమ్మా, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవడానికి ఉండదు కదా. అక్కడ ప్రూఫ్ ఏం చూపించాలి, మీకుండే ప్రాబ్లం చూపించాలి. ప్లస్ మీరు ఓనర్ గా ఎందుకైతే ఓనర్షిప్ అనేది ఎట్లా, ఇప్పుడు కోర్టు ముందుకు ఎప్పుడు మనం పోయినా కానీ ఫస్ట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇంపార్టెంట్ అమ్మా, సెకండరీ ఓరల్ ఎవిడెన్స్. ఓరల్ అంటే సాక్ష్యాధారాలు. ఇప్పుడు తినకి జరిగే చుట్టుపక్కల న్యూసెన్స్ చూసిన వాళ్ళు కానీ అట్లా కోర్టు ముందుకు తీసుకెళ్లి చెప్పచ్చు. కానీ ఇనీషియల్ గా అయితే ఇంజంక్షన్ ప్రైమరీ ఇదేంటంటే ఇంజంక్షన్ ఆర్డర్ రావడానికి మాత్రం డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇంపార్టెంట్. సో ఆ డాక్యుమెంట్ తన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, అంతకుముందు టెనెంట్ గుండి తర్వాత ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అంటే తనకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ప్లస్ వాటర్ సెస్, కరెంట్, ఇవి ఏమేం కడుతుంది అనేది ఇవన్నీ అందులో ప్రూఫ్ చేయాల్సి ఉంటాయి. ప్లస్ బ్యూటీ పార్లర్లు, ఈయన న్యూసెన్స్ చేసే టైం అప్పటిది ఏంటి జరుగుతుంది అంటే జరిగినప్పటివి ఏమన్నా ఉంటే కూడా ఇవాళ రేపు ఏమైందమ్మా అందరు సెల్ ఫోన్స్ అవి పిక్స్ ఏమైనా తీసుకోవచ్చు ఆయన ఆ పొజిషన్ లో చూపించేటివి. సో ఇమీడియట్ ఇవి రాగానే ఈవెన్ అవి క్రిమినల్ కోర్టుకు కూడా యూజ్ అవుతాయి. ఆయన తాగిన మైకంలో తీసిన ఫొటోస్ కానీ ఇవి కానీ న్యూసెన్స్ చేస్తున్న ఎవరన్నా తీయగలిగితే వాటితో పాటు ఈవెన్ డాక్యుమెంట్స్ కోర్టు ముందు వెయ్యొచ్చు. ఏంటంటే మీరు ఓనర్, పోలీస్ ఆఫీసర్స్ కూడా అడగొచ్చమ్మా ఏంటంటే మీరు ఓనర్ ఏంటి అంటే, ఈవెన్ టెనెంట్ కూడా వెయ్యొచ్చు. టెనెంట్ ఉండి కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు. ఎవరైనా కానీ న్యూసెన్స్ చేస్తూ ఉంటే అది తప్పే కదమ్మా. సో ఆల్రెడీ తిను టెనెంట్ కూడా బ్యూటీ పార్లర్ నడుపుతుంది. టెనెంట్ అయినంత మాత్రాన అక్కడ న్యూసెన్స్ కి భరించాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ షీఈస్ ఓనర్ నౌ ప్రెసెంట్లీ. ఓనర్షిప్ దానిపైన లేడీస్ ది బ్యూటీ పార్లర్ నడుపుతుంది. ఇవన్నీ మంచి ప్రూఫ్స్ తనకి. సో వేసేసారంటే డెఫినెట్ గా ఇమీడియట్ గా వాళ్ళు తీసుకుంటారమ్మా. ఏ మినిట్ కూడా లేట్ అనేది అవ్వదు. ఇందులో చాలా మంచి కేసు. తన ఈ 2 రెమెడీస్ కి వెళ్తే చాలా బాగుంటుంది. రైట్ మేడం, చందన గారు రాసే సమస్యకు చక్కటి సూచనలు సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. సో చూసారు కదా సగులు, ఇది వాటి మీ సఖి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. శరీరానికి కదలిక చాలా అవసరం. కొంతమంది కార్యాలయాల్లో కుర్చీలోంచి లేవరు. పని ఉన్నా లేకపోయినా కుర్చీకి అతుక్కుపోయి కూర్చుంటారు. ఇంట్లో కూడా ఖాళీగా ఉంటే ఊరకనే పడుకుంటారు. అంతేకాని శరీరానికి ఏమాత్రం శ్రమ కలిగించరు. అలా ఉండడం వల్ల శరీరం బద్ధకంగా తయారవుతోంది. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కుర్చీలోంచి ప్రతి అరగంటకొకసారి పైకి లేచి 10 అడుగులైనా నడిచి మళ్ళీ కూర్చోవాలి. లేదా శరీరాన్ని కూర్చున్న కుర్చీలోంచి 108 డిగ్రీల కోణంలో అటూ ఇటూ తిప్పాలట. అలా తిప్పడం వల్ల శరీరానికి కొంత ఉపశమనం కలుగుతుంది. అప్పటి వరకు పని ఒత్తిడిలో ఉన్న మనసు ఊరట పొందుతుందట. ఇంట్లో కూడా ఖాళీగా ఉన్నప్పుడు పడుకోవడం లేదా కూర్చుని టీవీ చూడడం కన్నా అరగంటకోసారి నడవాలని నిపుణులు చెప్తున్నారు. ఓ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వెరైటీ రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తున్న మీ వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు లీలా గారు ఉన్నారు. మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లీలా గారు. నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ రోజు ఈటీవీ సఖీ కోసం నేను నిమ్మకాయ కారం చేయాలనుకుంటున్నాను. నిమ్మకాయ కారం చాలా వెరైటీగా ఉంది పేరు. అవునండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఖచ్చితంగా. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఆయిల్, నిమ్మకాయ రసం, ధనియాలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బాండి పెట్టుకుందాం.
ఓకే, ఇప్పుడు బాండి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్. ఓకే. ఈ ఆయిల్ వేడెక్కాక మనం పోపు దినుసులు ఓకే వేసుకోవాలి. ఈ కొంచెం వేగాక తర్వాత ధనియాలు కూడా కొంచెం వేసుకోవాలి. ధనియాలు. ఓకే. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఓకే. ఇది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. ఈ లోపు నిమ్మకాయ రసం ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉంది కాబట్టి ఇది వేగాక మనం పౌడర్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే. ఎన్ని నిమ్మకాయలు పడతాయండి? ఒక 5 to 6. 5 to 6. ఓకే. సో ఇవి వేగాయండి. ఓకే. ఇప్పుడు మనం దీన్ని పౌడర్ చేసుకుంటాం. పౌడర్ చేసి చల్లారాక పౌడర్ చేసేసుకుంటాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? చేసే. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసేసుకుంటాం. ఓకే. ఓకే లీలా గారు, మరి దీన్ని నేను మిక్స్ చేసి తీసుకొస్తాను. ఓకే. ఓకే, మిక్స్ అయిపోయిందండి. సరిపోతుందండి? సరిపోతుంది. ఇందులో ఇందాక మనం మిక్స్ చేసేటప్పుడు సాల్ట్ అండ్ చిన్నులపాయలు వేసి మిక్స్ చేసుకుందాం. ఓకే. ఉల్లిపాయలు, సాల్ట్ రెండు వేసి మిక్స్ చేయాలి. ఓకే అండి. కొద్దిగా సాల్ట్, చిన్నులపాయలు, మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేయాలి. ఓకే. ఓకే లీలా గారు, రెడీ అయిపోయింది. సరిపోతుందండి? సరిపోతుంది. ఓకే. ఓకే, ఒక బౌల్లోకి తీసుకుందామా? తీసేసుకోండి. యా. ఓకే అండి, మరి ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ కారాన్ని నిమ్మకాయ రసంలో మిక్స్ చేసేసుకుందాం. ఓకే అండి. మనం ఆల్రెడీ నిమ్మకాయ రసం తీసుకున్నాం కదా. అవును. ఈ కారంని మనం ఒక 2 స్పూన్స్ వేసి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఓకే. అంటే కారం క్వాంటిటీ బట్టి నిమ్మకాయ రసం తీసుకోవాలి. అంతేనండి. ఇది మిక్స్ అయిపోయింది కదా. ఓకే. ఇప్పుడు మనం పెనం మీద తిరుగుమాత పెట్టేసుకుందాం. ఓకే. స్టవ్. ఓకే లీలా గారు, మరి బాండి పెట్టేసాను. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఓకే. తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఆయిల్ వేడెక్కాక మనం పోపు దినుసులు వేసుకుందాం. ఇది కొంచెం వేగాక కరివేపాకు వేసి ఓకే ఆ పౌడర్ లో మిక్స్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం. ఇది కొంచెం వేగాక మనం ఈ నిమ్మకాయ రసంలో వేసేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే. ఓకే లీలా గారు, రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయిందండి. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఈ పోపు దినుసులు ఇందులో వేసేసుకుందాం. ఓకే.
నిమ్మకాయ కారం రెడీ అయింది, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. నిమ్మకాయ కారం టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూద్దాం. నిమ్మకాయ కారానికి కావలసిన పదార్థాలు: నిమ్మకాయ రసం, ఎండుమిర్చి, ఉప్పు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, తాలింపు గింజలు, కరివేపాకు. నిమ్మకాయ కారం తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో నిమ్మకాయ రసం తీసుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టి నూనె వేసుకుని పోపు దినుసులు, ధనియాలు, ఎండుమిర్చి ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ రసంలో కలుపుకోవాలి. తర్వాత ఇంకొక బాండిలో తాలింపు దినుసులు, కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ కారాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఈ తాలింపు మిశ్రమాన్ని నిమ్మకాయ కారంతో కలపాలి. అంతే, వేడి వేడి నిమ్మకాయ కారం రెడీ. చూసారు కదండి నిమ్మకాయ కారానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని. మరి ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. లీలా గారు, నిజంగా చాలా బాగుంది. నిమ్మకాయ ఫ్లేవర్ అయితే బాగా తగులుతోంది. అండ్ అలాగే మనం ఫస్ట్ పోపు దినుసులు వేసుకున్నాం కదా, అవన్నీ మిక్స్ చేసినట్టుగా చాలా బాగా తెలుస్తుంది. మరి ఇంత చక్కటి రెసిపీని మా సకుల కోసం పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అండ్ అలాగే ఇంత చక్కటి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు టిట్టూస్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే అన్ని రకాల మసాలాలు అందిస్తున్న విజయ స్పైసెస్ తరపున ఈ గిఫ్ట్ మీకోసం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సకులు, లీల గారు తయారు చేసినటువంటి నిమ్మకాయ కారం ఎంత టేస్టీగా ఉందో. మరి నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే మీకు తెలిసినటువంటి డిఫరెంట్ రెసిపీని మాకు పరిచయం చేయాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 0402355650. సో చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. వంట చేయడం కూడా వ్యాయామమే. ఎలా అంటారా? వంటకు సంబంధించిన కూరగాయలు సిద్ధం చేసుకోవాలి. 2-3 సార్లు ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళాలి. వాటిని కోసుకోవాలి. ఇక స్టవ్ దగ్గర నిలబడి వంటను జాగ్రత్తగా పూర్తి చేయాలి. అందుకోసం ఎట్లా లేదన్నా 8 సార్లు వంగి లేస్తూ ఉంటారు. మనసు పెట్టి ఇష్టమైన వంటను తయారు చేస్తారు. కాబట్టి ఆ సమయంలో కూడా శరీరంలో కొన్ని క్యాలరీలు ఖర్చవుతాయి. ప్రతిరోజు ఖచ్చితంగా వంట చేసే స్త్రీలలో 105 క్యాలరీలు ఖర్చవుతాయని ఓ అంచనా. ఇక పిల్లలకు టిఫిన్ బాక్సులు సిద్ధం చేయడం, వాళ్లకు స్కూల్ బ్యాగులు ఇచ్చి సాగనంపడం కూడా శరీర వ్యాయామం కిందకే వస్తుంది. అంటే ఇంటి పనులు సొంతంగా చక్కబెట్టే గృహిణులు ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదన్నమాట. మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో డాలీ బ్యూటీ పార్లర్ను స్థాపించి ఎంతో మందికి శిక్షణ ఇస్తూ వారికి ఉపాధిని కల్పిస్తున్న లలితాదేవి గారు మనతో ఉన్నారు. వారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్తే లలితాదేవి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గురించి తెలుసుకునే దానికంటే ముందు మీ గురించి మా సకులకు తెలియజేయండి. మేము ఇక్కడే పుట్టి పెరిగానండి. నేను హైదరాబాద్ అది మాది ప్రాపర్, మాదంతా ఇక్కడే పుట్టడం, చదువు అంతా, గ్రాడ్యుయేషన్ అంతా ఇక్కడే కంప్లీట్ అయింది. మా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయీ. సో మా పాప ఉందంటే మీ బిజినెస్. మా పాప ఉంది, పాపకు కూడా రీసెంట్ మ్యారేజ్ అయిపోయింది. పాప కూడా తను బెంగళూరులో ఉంటుంది. తను ఓకే. లలిత గారు, చాలా బిజినెస్లు ఉన్నాయి, కానీ మీరు ఈ డాలీ బ్యూటీ పార్లర్ను పెట్టారు, చాలా మందికి శిక్షణ ఇస్తూ ఉన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎవరితో షేర్ చేసుకున్నారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా నేను లాంగ్ బ్యాక్ నుంచి ఉందండి నాకు ఇది పెట్టాలని చెప్పి. చాలా ఎటు చూసినా కూడా చాలా ఎక్కువగా కమర్షియల్గా ఉంటే, సరే ఇదంతా కాదు, ఇలా కాదు, మనమే ఓపెన్ చేస్తే బాగుంటుంది, అసలు చాలా మందికి ప్రొవైడ్ చేయొచ్చు ట్రైనింగ్, ఎంతోమందికి వాళ్ళకి అవైలబిలిటీగా ఉండేటట్టు ఇద్దాము, అందుబాటులో ఉండేటట్టు అని చెప్పేసి వాళ్ళ చేత ఓపెన్ చేయించి వాళ్ళకి జాబ్స్, ప్లేస్మెంట్స్ అవన్నీ ఇప్పించేద్దాం అన్న థాట్ వచ్చి నాకు 2001లో ఎస్టాబ్లిష్ చేశానండి నేను. 2001 నుంచి అప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ వీళ్ళకి అన్ని కంటిన్యూస్గా క్లాసెస్ కండక్ట్ చేస్తూ వీళ్ళకి జాబ్స్ ఇప్పిస్తూ వీళ్ళకి కొంతమంది చేత పార్లర్స్ ఓపెన్ చేయిస్తూ వాళ్ళకి ఆ విధంగా ప్రొవైడ్ చేశామంటే అంత హెవీ కమర్షియల్గా పోకుండా అందరికి అందుబాటులో ఉండేటట్టు చేద్దామన్న ఉద్దేశంతో చేశానండి, ఆ ఇంటెన్షన్ తోటి. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు? అలాగే ఎంతమంది వర్కర్స్, ట్రైనర్స్ ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? యాక్చువల్గా నేను బిగిన్ చేసినప్పుడు అప్పుడు జస్ట్ ఒక 35,000 తోటి బిగిన్ చేశానండి నేను. అప్పుడు ఉండగా ఫస్ట్ నేనే చేసుకునేదాన్ని. అంత తర్వాత కొద్దిగా అవసరం అనిపించి మెల్లగా ఇంక్రీజ్ అవుతున్న కొద్దిగా కస్టమర్స్, ట్రైనర్స్ వాళ్ళందరూ వస్తుంటే అప్పుడు నేను ఒక క్యాండిడేట్ని పెట్టుకున్నాను, తర్వాత 2 పెట్టుకున్నాను, ఆ తర్వాత మెల్లగా 3 యూజ్ చేసుకున్నాను, దాన్ని 3 పెట్టుకున్నాను.
ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అనేటోడికే చాలా హారిబుల్ ఉంటుంది. 2 lakhs అట్లా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మడికి దానికి తీసుకోవడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ రెంట్స్ అవి పెరగడము, దానికి అదంతా చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ ఉంది. చాలా చేయడము, మిషనరీ కానీ యూసేజ్ కానీ ప్రొడక్ట్స్కి కానీ వీటికి కానీ ఇవ్వడం కానీ వాళ్ళకి అప్పుడప్పుడు మేము చాలా తక్కువగానే ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు కూడా మాకు ప్రాబ్లం ఉంది ఇవ్వాలన్నా కూడా. ఇప్పుడు దాన్ని బట్టి బై స్టాండ్ ఆఫ్ లివింగ్ని బట్టి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది మేము కూడా. అట్ ఏ టైం సేమ్ టైం మేము కూడా ఇప్పుడు ప్రెసెంట్ కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్ మేము కూడా ఫేస్ చేస్తున్నాము. లలితాదేవి గారు, మీ పార్లర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? మా పార్లర్ యొక్క ప్రత్యేకతలు అంటే మేము అంత కమర్షియల్గా పోమండి. మేము దానిగా వాళ్ళు కొంతమంది డిజర్టెడ్ ఉమెన్ ఉంటారు, కొంతమంది వాళ్ళు పే చేయగలిగిన వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మేము తీసుకొని, మేము పూర్ ఉమెన్ని వాళ్ళని లేకపోతే ఎకనామికల్ వీక్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొని మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామండి. వాళ్ళ కోర్సుల్ని చేసి వాళ్ళకి ప్లేస్మెంట్స్ అవి ఇప్పిస్తాము, అసిస్ట్ చేస్తాము వాళ్ళకి. పార్లర్ పెట్టినప్పటి నుంచి ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారు? చేసామండి, అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసాము. ఎందుకంటే కొంత నేర్చుకొని ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మామూలుగా నార్మల్గా అని పెట్టుకోవడము, వాళ్ళతో అదిగో మేడం అక్కడ వాళ్ళు తక్కువ చేసేస్తున్నారు, తక్కువ చెప్తున్నారు ట్రైనింగ్ అంటే మా దగ్గర కొద్దిగా రాకపోవడము, కొద్దిగా ఫైనాన్షియల్గా కూడా ఫేస్ చేయడము, కొద్దిగా ఆగడము, కొద్దిగా ఇట్లా ఇవన్నీ చాలా చెప్పుకోలేని చాలా ఉన్నాయి బాధలు ఇవి ఇందులో. కానీ అవి ఫేస్ చేసి అయినా కూడా మళ్ళీ ఇప్పటికీ పాత పార్లరు మీరు మళ్ళీ మాకు కావాలని చెప్పి మాకు వస్తున్నారు, మా దగ్గరకు వస్తున్నారు. చేసినా కూడా నించున్నామంటే గాడ్స్ గ్రేస్ అది అంతా, అది భగవంతుడి కృప అనుకోవాలి. ఏ బిజినెస్ లో అయినా సరే ఒక మహిళ రాణించాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ అన్నది చాలా అవసరం. మీ ఫ్యామిలీ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? మా ఫ్యామిలీ సపోర్ట్ బాగుందండి. అంటే మదర్, డాటరు, స్పెషల్లీ మా ఫ్యామిలీ మెంబర్ అనమాట. ఫస్ట్ నుంచి మాకు తెలిసిన వాళ్ళు శేష్ కుమార్ గారు అని చెప్పేసి ఆమె చాలా సపోర్ట్ ఇచ్చారు. మోరల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ నాకు సపోర్ట్ ఇచ్చి అప్లిఫ్ట్ చేశారంటే మదర్ తర్వాత మదర్, అందరూ ఒక మదర్ అంటారు, నాకు 2 మదర్ అనమాట. నాకు శేష్ కుమార్ గారు, మా మదర్ జయలక్ష్మీదేవి అని. యాజ్ వెల్ as సేమ్ డాటర్ అనమాట. ఎలా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ప్లాన్ వేసేది ప్రతిదానికి. ఎలా ఇచ్చుకోవాలమ్మా, నువ్వు పేపర్లో ఎట్లా ఇచ్చుకోవాలన్నా కానీ, ప్రొడక్ట్స్ ఎట్లా తయారు చేయాలన్నా కానీ, ఎలా సేల్ చేయాలని కానీ, మార్కెట్ ఎట్లుందని కానీ నాకు అప్ టు డేట్ ఫ్లక్చుయేషన్స్ అన్నీ చెప్తుండేది డాటర్. అట్లనే మా శేష్ కుమార్ గారు అని ఆమె ఉండేవాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్, ఆంటీ లాగా ఒక ఫ్యామిలీ. అవన్నీ చెప్పి ఇలా వెళ్ళు, ఇట్లా ఈ డైరెక్షన్ వెళ్ళు, ఈ డైరెక్షన్ వెళ్ళు, ఈ డైరెక్షన్ నీకు బాగుంటుంది అని చెప్పేవాళ్ళు. అలాగే ప్రొడక్ట్స్ తయారు చేసేటప్పుడు కూడా, వర్కర్స్ లేనప్పుడు కూడా మా మదరు మొత్తం తనే ప్రిపేర్ చేసి అన్నీ చేసి పెట్టేవాళ్ళు రెడీగా, మిషన్స్తో కానీ వీటితో కానీ, జల్లెడ పట్టం కానీ, ప్రాసెసింగ్ కానీ, ప్యాకింగ్ కానీ ఎంత చేసేవాళ్ళంటే ఆమె అంత చేసేవాళ్ళు మొత్తం. అట్లే ఇన్ సేమ్ టైం ఇలా అయింది. మార్కెట్కి వెళ్ళేటోడికి నాకు ఇబ్బంది అయ్యేటోడికి ఈమె శేష్ కుమార్ గారు ఉండి నాకు మార్కెట్కి నేను చేయిస్తాను, నేను నీకు అక్కర్లేదు, నా దగ్గర క్యాండిడేట్స్ ఉన్నారు, సింగిల్ పైసా ఇక్కడ నేను భరిస్తానని చెప్పి ఆవిడ ఇచ్చి నన్ను నిలబెట్టిన రోజులు చాలా ఉన్నాయి. నన్ను అట్లే మా మదర్ని ఇలా శేష్ కుమార్ గారు, ఇట్లా డాక్టర్, ఇలా ముగ్గురు నన్ను బాగా అప్లిఫ్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ పొజిషన్ కారణం అంటే వాళ్ళు, నా దృష్టిలో వాళ్ళే నాకు దేవతలు. ఓకే, మీరు మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నారు? మార్కెటింగ్ ఏ విధంగా అంటే ఇట్లా మా దగ్గరికి కొంతమంది వస్తుంటారు, రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. ఆ కస్టమర్స్ తీసుకెళ్తుంటారు వాళ్ళు. నెక్స్ట్ వన్ పార్లర్స్ కొన్ని వేస్తుంటాం మేము తీసుకెళ్ళి, ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని తీసుకెళ్తారు. ఈవెన్ సెలూన్ షాప్ వాళ్ళు కూడా, బార్బర్ షాప్ వాళ్ళు కూడా తీసుకెళ్తుంటారు. బాగుంటాయి మేడం ప్రొడక్ట్స్, చాలా బాగుంటాయి, రిజల్ట్ మీవని చెప్పి. సో ఇలా అవుతుంది మాకు మార్కెట్ అనమాట. అంటే దాన్ని బట్టి మార్కెట్ని బట్టి తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఇవ్వాలి, ఒక్కోసారి లాస్కి కూడా మేము ఇచ్చేస్తాం, సేల్ చేసేస్తాం. మరి ప్రొడక్ట్స్ కావాలన్నప్పుడు ఆపుకోలేము కదండి మార్కెటింగ్ని. మౌత్ పబ్లిసిటీనే మాది, మౌత్ పబ్లిసిటీ తోటే ఉంది. పేపర్కి ఇచ్చుకుంటాము అడ్వర్టైజ్మెంట్ మాది, కానీ దానికంటే కూడా ఎక్కువగా ఇలా వస్తారు ట్రైనింగ్ స్టూడెంట్స్, వీళ్ళు ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్ వాళ్ళే తీసుకెళ్ళడము. ఆల్ ఓవర్ ద ఏపీ ఉన్నారు మాకు, అబ్రాడ్లో ఉన్నారు క్యాండిడేట్స్ కూడా, వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ తీసుకెళ్తారు. ఆయిల్స్ కానీ, హెర్బల్స్ కానీ, హెన్నా కానీ, స్క్రబ్స్ కానీ, ఫేస్ ప్యాక్స్ కానీ, ఈ ఆల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ తయారు చేస్తాం మేము. మంచి రిజల్ట్ ఉంటాయి, గుడ్ రిజల్ట్. ఓకే, లలితాదేవి గారు, మీ ఎయిమ్ ఏంటి? ఏమంటే ఏం లేదండి, ఇలా నాకు ఓపిక ఉన్న నాళ్ళు, నేనున్న నాళ్ళు వాళ్ళకి క్యాండిడేట్స్ని ట్రైన్ అప్ ఇస్తాను. ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఇస్తూ వెళ్ళిపోదామని, అంతే. అట్లా ఎలా ఇచ్చి స్ప్రెడ్ చేసి వాళ్ళకు కూడా అదే చెప్తాను, అంత హెవీ కమర్షియల్గా వెళ్లకుండా అమ్మ ఇవన్నీ ఇలా మీరు ఇట్లా చేసుకుంటూ వెళ్ళండి, మీ ద్వారా ఇంకో 10 మందికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది, వాళ్ళ లైఫ్స్ నిలబెట్టినట్టు అవుతుంది. ముందర ఎంతోమంది మా దగ్గరకు వచ్చి ఎంతో సఫర్ అయిన వాళ్ళు వస్తారు. 1500 రూపాయల దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు 30,000 సంపాదించుకుంటున్నారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళే పెంచి పోషించుకుంటూ చదివించుకుంటున్నారు. అది వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అది ఇక్కడ మేము ప్రొడక్ట్స్ అమ్మిన సేల్ కంటే ఆ చెప్పిన విషయాలు మాకు చాలా హ్యాపీగా ఉంటాయి. ఇంకా ఎంత ఆనందిస్తాం ఆ రోజు మేము చెప్పక్కర్లేదండి. ఏమంటే ఇదే టోటల్గా ఇట్లా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ స్టూడెంట్స్ని స్ప్రెడ్ చేయడం, అందరికీ అవైలబిలిటీలో ఉండేటట్టు చెప్పాలని మేము, అదొకటే మా ఉద్దేశం. లలితాదేవి గారు, చాలా మంది మహిళలు కూడా వాళ్ళు బిజినెస్ చేయాలని, లేకపోతే పార్లర్కి వచ్చి నేర్చుకోవాలని, వాళ్ళు సొంతంగా పెట్టుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి మహిళలకు మీరు చెప్పే మంచి మాట ఏంటి?
కోర్స్ నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళు, 10 మందికి ఉపాధి కల్పించండి. మీరు అది కమర్షియల్గా అంత పోకుండా దానిలో మీరు అంకిత భావంతో చేయండి. వాళ్ళకు కూడా అలాగే చెప్పండి, వాళ్ళు 10 మందిని ఇంకోటి తయారు చేయాలి, వాళ్ళు ఒక 10 మంది క్యాండిడేట్స్ని అలా చేసుకొని బతికించండి, బతకండి అందరినీ. అదే నేను చెప్పే నానుడి. చాలా బాగా చెప్పారు లలితాదేవి గారు. బ్రతకండి, బ్రతికించండి, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ ఉపాధి అందరికీ దొరకాలి అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్త్రీ శక్తి కార్యక్రమం. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేయడం స్త్రీలకు మామూలే, కానీ అది కూడా ఓ మంచి వ్యాయామం. ప్రతి స్త్రీ చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం, తుడవడం వల్ల శరీరంలోని కొన్ని క్యాలరీల శక్తి ఖర్చవుతుంది. ఇంకా ఇంట్లోని వస్తువులు సర్దుకోవడం, బట్టలు ఉతకడం కూడా మంచి వ్యాయామమేనని వ్యాయామ నిపుణులు చెప్తున్నారు. సంగీతం అంటే ఇష్టపడని మనిషి ఉండరు. సంగీతం వినడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే సంగీతం వింటూ అందుకు తగిన విధంగా చిన్నపాటి డాన్స్ చేయడం వల్ల శరీరంలోని 150 క్యాలరీల శక్తి ఖర్చవుతుందని ఓ నివేదిక చెప్తోంది. అంటే పాటలు వినడాన్ని కూడా వ్యాయామంగా మార్చుకోవచ్చన్నమాట. సులభమైన వ్యాయామాలు చేస్తూ ప్రతి మహిళ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.